హలో నమస్తే, వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో హవేలి శ్రీ ఇందు రమణ గారి నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు హవేలి నవల ఆడియో 10వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. సరేలే, ఆయన నీకు ఫోన్ చేయగానే మాకు కాల్ చేయి, ఎక్కడ కలవాలో అడుగు, ఇక మేము వెళ్తాం ప్రియంవదా అన్నారిద్దరు స్నేహితులు. పదండి, కాంపౌండ్ గేట్ వరకు వస్తాను. వాళ్ళిద్దరి మధ్య నడుస్తూ ఇద్దరి చేతులు తన 2 చేతులతో గొలుసులా బిగించి పట్టుకుని నడుస్తూ అంది ప్రియంవద. ఇక్కడ చాలా హాయిగా ఉంది ప్రియంవద, మీరంతా ఎంతో అదృష్టవంతులు అనిపిస్తోంది. ఆ వాతావరణం, చెట్లు చుట్టూ కొండలు, కొద్ది దూరంలో సముద్రం, ఆ ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తూ అంది ఓ అమ్మాయి. నిజమే, మీరు ప్రకృతినే చూస్తున్నారు, కానీ ఇంటి పేరు ఊరి పేరు తెలియక ఎందరో పుణ్యాత్ముల దయ వలన మేమిలా బతుకుతున్నాం. మమ్మల్ని పట్టి పీడిస్తున్న ఒంటరితనాన్ని ఎవరు గుర్తించగలరు? ఇక్కడున్న పిల్లలందరూ నవ్వుతూ తుళ్ళుతూ గెంతుతూ కనిపిస్తున్నారు, కానీ ఒక్కోసారి వాళ్ళు ఒంటరిగా ఏ చెట్ల క్రింద ఎటో చూస్తూ మౌనంగా మునుల్లా కూర్చుని ఉంటారు. ఆ క్షణంలో నేను కూడా వాళ్ళనలా చూసి ఏడ్చేసిన రోజులెన్నో. నేనంటే ఎలాగో ఇంత దాన్నయ్యాను. ఈ చిన్నపిల్లలు ఎవరి దగ్గర అల్లరి చెయ్యరు, మారాన్ చెయ్యరు. బుద్ధిగా తలూపుతూ బిక్కు బిక్కుమంటూ చూస్తుండిపోతారు. ఎందుకో తెలుసా? తమకి సొంత వాళ్ళెవరూ లేరని వాళ్లకు తెలుసు. అల్లరి చేసి మారాన్ చేస్తే బుదిరించి బుజ్జగించే మనుషులు లేరని తెలుసు. అలవి కాని చోట అధికారం మనకూడదంటారు కదా, అదే బాధగా అంది ప్రియంవద. అయ్యో సారీ ప్రియంవద, నేనిలా మాట్లాడి నీ మనసు బాధ పెడితే క్షమించు ప్లీజ్. ఆ అమ్మాయి బాధపడుతూ ప్రియంవద గెడ్డం పట్టుకుని బ్రతిమలాడింది. చచ, అదేం లేదు. చూసేవాళ్లకి సముద్రంలో అలలు ఆనందాన్నిస్తాయి, కానీ సముద్రం అడుగున రగిలే బడబాగ్ని ఎవరికి అర్థమవుతుంది? వేదాంతిలా మాట్లాడుతూ అంది ప్రియంవద. తల్లి, రేపు సురేంద్రవర్మ గారు ఫోన్ చేస్తే మమ్మల్ని పిలవడం మర్చిపోకు, వస్తాం, మమ్మల్ని ఇక వదిలే నవ్వుతూ ప్రియంవదని దగ్గరగా తీసుకుని ప్రేమగా హత్తుకుని అంది రమణి. ఓకే బాయ్, రేపు రెడీగా ఉండండి, ఆయన కాల్ చేసిన వెంటనే చేస్తాను అంటూ స్నేహితురాళ్ళిద్దరికీ వీడ్కోలు చెప్పి ఇంటికి చేరుకుంది ప్రియంవద. ఆ మర్నాడు ఉదయమే సురేంద్రవర్మ ఫోన్ చేశాడు. విశాఖపట్నం వచ్చానని, వీలైతే ఈరోజు సాయంత్రమే కైలాసగిరి కొండ మీద శివపార్వతుల విగ్రహం దగ్గర కలుసుకుందాం, వస్తారా అని ఫోన్ చేశాడు. ప్రియంవదకి ఎక్కడ లేని ఆనందం కలిగింది. రాత్రంతా సురేంద్రవర్మ ఆలోచనలతోనే ఎంతో ఉల్లాసంగా గడిపింది. సురేంద్రవర్మ తలపులతో 2 రోజుల క్రితం మరణించిన దత్తత తల్లిదండ్రుల విషయం మర్చిపోగలిగింది. మధ్య మధ్య తనని ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించి పరవశించిపోయే దత్తత తల్లిదండ్రులు గుర్తొచ్చినా సురేంద్రవర్మ విశాఖ వస్తున్నారన్న విషయం పదే పదే మదిలో మెదిలేసరికి మనసు నిండా ఆనందమే ఆవరించుకుని విషాదం విరహంగా మారిపోయింది. ప్రియంవదకెందుకో సురేంద్రవర్మ తన వాడైపోయినంత ఆనంద భరితురాలైపోయింది. ఈరోజు మా స్నేహితురాళ్లతో కైలాసగిరి వెళ్తున్నానని ఉదయాన్నే గబగబా రెడీ అయ్యి అమ్మకి చెప్పింది ప్రియంవద. ఆమెకి కూడా ప్రియంవద స్నేహితులతో కలిసి తిరిగితే మనిషి అవుతుందని ఆశ. అందుకే ఆనందంగా వెళ్లమని ప్రోత్సహించింది. స్నేహితురాళ్లతో అందిగాని సురేంద్రవర్మ వస్తున్నాడని చెప్పలేదు ప్రియంవద. పరాయి మగవాళ్లతో షికార్లేంటని అమ్మ తిడుతుందని భయం. స్నేహితురాళ్ళిద్దరికీ విషయం చెప్పింది. తొందరగా వస్తే ముందుగా మనం తెన్నేటి పార్క్ బీచ్లో కలిసి మాట్లాడుకుని ఆ తర్వాత కైలాసగిరికి వెళ్దామని చెప్పింది ప్రియంవద. తనకున్న మంచి బట్టల్లో ఖరీదైన డ్రెస్ తీసి వేసుకుంది. తనకున్న మేలైన ఖరీదైన బట్టలన్నీ అమ్మా నాన్నలు కొన్నవే. తనని వాళ్ళు దత్తత తీసుకున్న దగ్గర నుంచి తన అవసరాలు ఆనందాలు అన్నీ వాళ్లే తీర్చారు. ఈ క్షణం అమ్మా నాన్న బ్రతికుంటే, తను సురేంద్రవర్మని ఇష్టపడ్డానని చెప్తే ఎంత సంతోషించేవాళ్ళో. ఆ ఆలోచన రావడంతో ఒక్కసారే డీలా పడిపోయింది ప్రియంవద. బట్టలు పక్కన పడేసి మంచం మీద కుప్ప కూలిపోయింది. తలగడలో మొహం దాచుకుని ఏడుస్తూ ఉండిపోయింది. మధ్యాహ్నం అయిపోతోంది. భోజనం చేసి స్నేహితురాళ్లను కలవడానికి బయటకు వెళ్తానన్న ప్రియంవద గదిలో నుండి తయారయ్యి ఇంకా రాకపోవడంతో అమ్మకి అనుమానం కలిగింది. వంట రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద ప్రియంవద కోసం వడ్డించేసి గదిలోకి వెళ్లి చూసి నిర్ఘాంతపోయింది. మంచం మీద బోర్లా పడుకుని కుమిలిపోతున్న ప్రియంవదని చూసి దగ్గరగా వెళ్ళి
భుజం మీద చెయ్యేసి లాలనగా అంది ఆమె. అమ్మా ప్రియా, లే అమ్మా, బుజ్జగిస్తూ లేపింది అమ్మ. టక్కున లేచి కూర్చుని, వెళ్తానమ్మా, వెళ్తాను. ఈ సమయంలో అమ్మా నాన్న ఉంటే ఎంత బావుండేదో. మళ్ళీ ఏడుస్తూ అమ్మని ఆలింగనం చేసుకుంది ప్రియంవద. భోజనం చేసి బయలుదేరింది ప్రియంవద. అయితే ప్రియంవద ఒక్కరితే వెళ్లడం ఇష్టం లేని అమ్మ, ఆడపిల్లల్లో కాస్త పెద్ద పిల్ల, 7వ తరగతి చదువుకుంటున్న అపర్ణని తోడుగా పంపించింది. ప్రియంవద వద్దు వద్దన్నా వినలేదు అమ్మ. అమ్మ ఆదేశాన్ని కాదనలేక అపర్ణను వెంటబెట్టుకుని 2 గంటలకి తెన్నేటి పార్కు దగ్గరకు చేరుకుంది. బుద్ధిగా ప్రియంవద చెయ్యి పట్టుకుని నడుస్తోంది అపర్ణ. అప్పటికే ప్రియంవద స్నేహితురాళ్ళిద్దరూ పార్కు దగ్గర కూర్చుని ఏదో తింటూ కాలక్షేపం చేస్తున్నారు. ప్రియంవదతో వచ్చిన అపర్ణని చూస్తూనే, ఈ చిచ్చర పిడుగును తోడు తెచ్చుకున్నావా? నవ్వుతూ అపర్ణ బుగ్గగిల్లారిద్దరూ. అక్కా, వీళ్ళేంటక్కా, ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు? చిన్నపిల్లని నేనున్నాగా, నాకివ్వచ్చు కదా? ప్రియంవదకేసి చూస్తూ అంది అపర్ణ. ఇక చేసేది లేక తింటున్న ప్యాకెట్ అపర్ణ చేతిలో పెట్టారిద్దరు. ఇంతలో సురేంద్రవర్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. పేరు చూస్తూనే టక్కున కాల్ రిసీవ్ చేసుకుంది ప్రియంవద. హలో, చెప్పండి సార్, చిన్నగా నవ్వుతూ అంది ప్రియంవద. మీరు బయలుదేరుతున్నారా? అడిగాడు సురేంద్రవర్మ. మీరెన్ని గంటలకి రమ్మంటారో చెప్పండి, మళ్ళీ చిన్న చిరునవ్వు నవ్వుతూ అడిగింది ప్రియంవద. నేనా? ఏం తోచక 1 గంటకే ఆల్ఫాలో భోజనం చేసి కైలాసగిరికొచ్చి సేద తీరుతున్నాను. మీరెప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. నీరసంగా అంటూ ఆగి, మీరు తొందరగా రాగలరా ప్లీజ్ అని మళ్ళీ తనే అన్నాడు సురేంద్రవర్మ. కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించండి సార్, క్షణంలో మీ ముందుంటాం, సరేనా? అంటూ సెల్ కట్ చేసి స్నేహితురాళ్ళని కంగారు పెట్టేసింది ప్రియంవద. 2 గంటలు దాటి పావుగంట వైపు చిన్నముళ్ళు పరుగులు తీస్తోంది. కైలాసగిరి వైపు వెళుతున్న ఆటోని పరుగున వెళ్లి ఆపింది ప్రియంవద. కైలాసగిరి రోడ్డు పక్కనే ఉంది తెన్నేటి పార్క్. సురేంద్రవర్మ రాకుండా ముందుగా వెళ్లి కైలాసగిరి కొండ మీద ఎదురు చూస్తూ కూర్చుంటే ఎబ్బెట్టుగా ఉంటుందని, సురేంద్రవర్మ దృష్టిలో చులకనైపోతామని తెన్నేటి పార్కులో బీచ్ చూస్తూ కూర్చోవచ్చని స్నేహితురాళ్లను ఇక్కడకు రమ్మంది ప్రియంవద. తెన్నేటి పార్కు నుండి కైలాసగిరి కొండపైకి 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అదే ఆలోచన ప్రియంవదది. ఆటో ఆగ్గానే నలుగురు ఎక్కి కూర్చున్నారు. వాళ్ళనుకున్న దానికంటే 2 నిమిషాల ముందే కైలాసగిరి పార్కింగ్ స్థలంలో తీసుకెళ్లి ఆపాడు ఆటో డ్రైవర్. నలుగురు దిగి ఆటోవాడికి డబ్బులిచ్చేసి శివపార్వతుల విగ్రహం కేసి నడుస్తున్నారు. శివపార్వతుల విగ్రహానికి 6 అడుగుల దూరంలో ఆల్చిప్ప బోర్లించినట్టు ఉన్న సిమెంటు దిమ్మ మీద కూర్చుని ల్యాప్టాప్ చూసుకుంటున్నాడు సురేంద్రవర్మ. ఆయన మీద ఆల్చిప్ప ఆకారంలో ఉన్న సిమెంటు పలక గొడుగులా వంగి ఉంది. ప్రియంవద నడుస్తూనే సురేంద్రవర్మ కోసం కళ్లతోనే వెతుకుతోంది. పార్కింగ్ పక్కనే కూర్చున్న సురేంద్రవర్మ కనిపించాడు. టక్కున ఆగి మళ్లీ సరిగ్గా చూసింది. అవును, అతను సురేంద్రవర్మే అనుకుంది. మిత్రురాళ్లతో ఏమీ మాట్లాడకుండా, అడుగుల శబ్దం కాకుండా నిశ్శబ్దంగా తన వెంట రమ్మని సైగ చేసి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుగా సురేంద్రవర్మ కూర్చున్న ఆల్చిప్ప సిమెంటు బల్ల దగ్గరకు చేరుకుంది. ల్యాప్టాప్లో లీనమై ఉన్న సురేంద్రవర్మ ఎదర ఏం జరుగుతుందో పట్టించుకునే స్థితిలో లేడు. హాయ్ అంటూ గట్టిగా ప్రియంవద అరిచేసరికి ఉలిక్కిపడి తల ఎత్తి చూశాడు సురేంద్రవర్మ. ఎదురుగా అపరంజి బొమ్మల నీరెండలో దగదగా మెరిసిపోతూ దేవతలా ప్రత్యక్షమైన ప్రియంవదని చూస్తూనే కళ్ళింత చేసుకుని ఆశ్చర్యపోయాడు. మీరిక్కడ దగ్గరలోనే ఉన్నారా? నేనిప్పుడేగా ఫోన్ చేసింది, అంతలో ఇంతలా వింతగా ఉందే. నలుగురిని చూస్తూ ల్యాప్టాప్ మూసి పక్కనే పెడుతూ అన్నాడు సురేంద్రవర్మ. మీరు టైం చెప్పలేదు కదా సార్, సాయంత్రం అన్నారు. మేమై ముందు వచ్చి మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాం. సాయంత్రం వేగంగా చీకటి పడిపోతుంది కదా, అమ్మ తిడుతుంది, అందుకే వేగంగా వచ్చాం చెప్పింది ప్రియంవద. సార్, ఇక మా ఉద్యోగాల సంగతి అంతేనా? ప్రియంవద స్నేహితురాళ్ళు అడిగారు. అబ్బా, ఇలా నుంచునే మాట్లాడుకుంటారా? చిన్నదాన్ని, నేనొకదాన్ని ఉన్నానని మర్చిపోయారా? మధ్యలో దూరి గడుగ్గాయిగా అంది అపర్ణ. పొట్టిగా బొద్దుగా గుండ్రని మొహంతో కళ్ళు గోలీల్లా తిప్పుతూ అంటున్న అపర్ణను చూసి మురిపెంగా బుగ్గగిల్లాడు సురేంద్రవర్మ. ఈ గడుగ్గా ఎవరు? అపర్ణ బుగ్గగిల్లి ముద్దు పెట్టుకుంటూ అడిగాడు. మా చెల్లాయి అంది ప్రియంవద. అవునా, చాలా బాగుంది, మంచి డాన్సర్ అవుతుంది. కూచిపూడో భరతనాట్యమో నేర్పించండి నవ్వుతూ అన్నాడు. ఆ సంగతి సరే, మీరందరూ ముచ్చట్లుగా కబుర్లాడుకోవడమేనా? నాకేమైనా ఈ కైలాసగిరి చూపిస్తారా? మళ్ళీ అపర్ణే అంది కోపంగా.
ప్రియంవద గారు, కైలాసగిరి చుట్టూ తిరుగుతోందే, ఆ ట్రైన్ ఎక్కుదాం. మనం మాట్లాడుకుంటూ ఉంటే అపర్ణ ఆ ట్రైన్లో కైలాసగిరి అంతా తిరిగి చూసినట్టుంటుంది. కొండ క్రింద అందంగా కనిపిస్తున్న నగరాన్ని తిలకిస్తూ పులకరిస్తూ. ఏమంటారు? హుషారుగా అన్నాడు సురేంద్రవర్మ. భలే భలే, నాకు చాలా ఇష్టం. అలాగే ఎక్కేద్దాం అంటూ ఆనందంగా గంతులేసింది అపర్ణ. అందరూ కలిసి మినీ ట్రైన్ ఎక్కారు. ప్రియంవద, సురేంద్రవర్మ ఎదురెదురుగా కూర్చున్నారు. సురేంద్రవర్మ పక్కన అపర్ణ, రమణి కూర్చున్నారు. ప్రియంవద పక్కన లావుగా ఉన్న మరో స్నేహితురాలు కూర్చుంది. కైలాసగిరి చుట్టూ తిరిగే ట్రైన్లో ఎక్కువ మంది పిల్లలు వారి కుటుంబ సభ్యులతో ఎక్కి కూర్చున్నారు. అపర్ణ ఈ లోకంలో లేదు. ట్రైన్ నెమ్మదిగా కదులుతుంటే బయట చెయ్యి పట్టి పార్కులో తిరుగుతున్న వాళ్ళందరికీ టాటాలు చెబుతూ, కేకలు వేస్తూ, కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తోంది. ట్రైన్లో ఉన్న పిల్లలంతా గోలగోలగా కేరింతలు కొడుతున్నారు. మీరందరూ ఇచ్చిన డీడీలు బ్యాంకులో జమ అయ్యాయి. మిలీనియం సాఫ్ట్వేర్ కంపెనీ పేర ఉన్న బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసేశారు. బ్యాంక్ అకౌంట్ ఎవరూ ఆపరేట్ చేయకుండా అడ్డుకోవడం వల్ల డబ్బు చేతులు మారలేదు. మీ డబ్బు మీకు త్వరలో తిరిగి వచ్చేస్తుంది. నెమ్మదిగా ప్రియంవద ముందుకు వంగి చెప్పాడు సురేంద్రవర్మ. మేము కాలేజీ నుండి బయటకు వచ్చేశాం కదా, మరిక క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉండవు. మరి మేము ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలి? అమాయకంగా అడిగింది ప్రియంవద. నెట్లో సెర్చ్ చేయాలి. నేను మీకు చెప్తానులేండి. బై మీకు తెలుసా, ఈ గొడవ కారణంగా నా పేరు ఇటు ఇండియాలోనూ అటు ఇతర దేశాల్లోనూ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో టాక్ ఆఫ్ ది టాపిక్ అయిపోయింది. ఈ 4 రోజుల్లో 4-5 కంపెనీల వాళ్ళు వాళ్ళ కంపెనీల్లో జాయిన్ అవ్వమని ఆఫర్లు ఇచ్చారు. ఆనందంగా చెప్పాడు సురేంద్రవర్మ. వాట్? నిజమా? ఆశ్చర్యంగా అడిగింది ప్రియంవద. ఆమె స్నేహితురాళ్ళు మాత్రం కైలాసగిరి అందాలను చూస్తూ ఓరకంట వాళ్ళిద్దరినీ గమనిస్తూ కూర్చున్నారు. ప్రియంవద కూడా సురేంద్రవర్మతో కబుర్లలో పడి పక్కన స్నేహితురాళ్లున్నారన్న విషయమే మర్చిపోయింది. పోలీస్ స్టేషన్లో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోయాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళందరినీ రోజు పోలీసులు పిలిచి ఇంటరాగేట్ చేస్తున్నారు. ఫిర్యాదు చేయడం వలన నేను మిస్టర్ క్లీన్గా బయటపడ్డాను. పాపం, మిగతా హెచ్ఆర్లంతా ఈ మోసగాళ్లు దొరికే వరకు ఇండియా దాటి వెళ్లకూడదట. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడొచ్చి ఐడెంటిఫై పెరేడ్లో పాల్గొనాలట చెప్పాడు వర్మ. అంటే? ఆశ్చర్యంగా అంది ప్రియంవద. మోసగాళ్లు చాలా తెలివిగా తప్పించుకున్నారు. దొంగ పేర్లు, దొంగ సర్టిఫికెట్లతో ప్రైవేట్ కంపెనీగా ఈ మిలీనియం సాఫ్ట్వేర్ కంపెనీని రిజిస్టర్ చేయించారు. అధికారులు కనిపెట్టలేకపోయారో కనికట్టు చేశారో అర్థం కాదు. సాఫ్ట్వేర్ కంపెనీ యజమానులుగా ఉన్న వాళ్ల పేర్లు గల వ్యక్తులు అసలు బ్రతికి లేనేలేరట. ఆశ్చర్యంగా అన్నాడు సురేంద్రవర్మ. మీరు చెప్పిందేది నా తలకెక్కడం లేదు. తల తిరిగిపోతోంది. 2 చేతులతో తల గట్టిగా పట్టుకుని అంది ప్రియంవద. పిల్లల రణగొణ ధ్వని, ట్రైన్ ఇంజన్ శబ్దం, కొండగాలి హోరు, వీటి మధ్య ఎదురెదురుగా కూర్చున్న మొహం మీద మొహం పెట్టి గుసగుసగా అన్న సురేంద్రవర్మ మాట వినిపించక తల పట్టుకుంది ప్రియంవద. అవునులే, ఈ సోదంతా నీకెందుకు? నాకే ఆశ్చర్యంగా అయోమయంగా ఉంది. క్యాంపస్ ఇంటర్వ్యూ టైంలో ఎవరైనా కంపెనీ గురించి పాయింట్అవుట్ చేస్తే కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చూపించమని వాళ్ళిచ్చిన పేపర్లలో పార్ట్నర్ల పేర్లు చూసి అవే వాళ్ల పేర్లు అనుకున్నాను. కానీ కాదని పోలీసుల పరిశోధనలో తేలిందట. ఇప్పుడు మా హెచ్ఆర్లందరూ గుండెలు బాదుకుంటున్నారు. అసలు నేరస్తులు దొరికే వరకు వీళ్ళు అనుమానితులే. మై గాడ్, నేను తప్ప ఆనందంగా అన్నాడు సురేంద్రవర్మ. బాబా దయవలన మీరు తెలివిగా తప్పుకున్నారు. నాకెందుకులే అని ఒక్క క్షణం ఆలోచించి ఊరుకుని ఉంటే మాలాంటి అమాయకులు 1000 మంది రోడ్డున పడేవారు. మీకు అనుమానం కలగడం మంచిదైంది. అది నివృత్తి చేసుకోవడానికి పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం వండర్. నిజంగా మిమ్మల్ని నా బాబాగారే ముందుండి నడిపించారు. తన మెళ్ళో చైనుకున్న బాబా బొమ్మకు ముద్దు పెట్టుకుంటూ అంది ప్రియంవద. ఏదైనా మంచి కంపెనీ వెతుక్కుని జాబ్లో చేరతాను. మిమ్మల్ని కూడా మా కంపెనీలో చేర్పిస్తే చేరుతారా నాతో పాటు? నెమ్మదిగా అన్నాడు సురేంద్రవర్మ. సురేంద్రవర్మ అంత గుసగుసగా అంటున్నప్పుడు నాతో పాటు అన్న పదం ఏదో కొత్తగా వినిపించేసరికి ఉలిక్కిపడి సర్దుకుని కూర్చుని ప్రశ్నార్థకంగా మొహం పెట్టి సురేంద్రవర్మ కేసు చూసింది ప్రియంవద. అదేనండి బాబు, నేను అమెరికన్ బేస్డ్ కంపెనీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. నాకు ఆఫర్ ఇచ్చిన చాలా కంపెనీల్లో ఎక్కువ జీతం ఇస్తామన్నది వాళ్లే. బహుశా ఈ నెలలోనే జాయిన్ కావాలి. కాస్త గట్టిగా చెప్పాడు. కాస్త మెల్లగా చెప్పండి బాబు. మీరిలా అరిచి చెబుతుంటే నాకు చెవుడు అనుకుంటారు. ఏంటి, ఈ నెలలోనే? అవాక్కైపోతూ అంది ప్రియంవద. అవునండి, నెలాఖరులోనే.
వెంటనే అమెరికా చేరుకోవాలి, న్యూయార్క్లో జాబ్ చెప్పాడు సురేంద్రవర్మ. అయితే మమ్మల్ని మర్చిపోతారా? బేలగా అడిగింది ప్రియంవద. అలా అనటం లేదు కదా, నేను వెళ్ళగానే మిమ్మల్ని రమ్మంటే అమెరికా రాగలరా అని అడుగుతున్నాను కుతూహలంగా అడిగాడు సురేంద్రవర్మ. అమ్మో, అమెరికాయే? పాస్పోర్ట్, వీసా గీసా, మనీ గిని ఇవన్నీ ఉండాలి కదా అయోమయంగా అంది ప్రియంవద. పాస్పోర్టుకు మీరు వెంటనే అప్లై చేయండి, వీసా ఉండాలి గాని గీసా అక్కర్లేదు. మనీ సంగతి చూద్దాం, గిని మీ పని. నేనక్కడ సెటిల్ అయిన వెంటనే మీకు జాబ్ ట్రై చేస్తాను. వెంటనే రావాలన్నా రావడానికి సిద్ధంగా ఉండండి. వీసా టికెట్లు అన్నీ అట్నుంచి పంపిస్తాను, సరేనా? ప్రేమగా అన్నాడు సురేంద్రవర్మ. నిజంగా? ఆశ్చర్యపోతూ అడిగింది ప్రియంవద. లేదు, పచ్చి అబద్ధం గట్టిగా ఆమె చెయ్యి నొక్కిపట్టి అన్నాడు సురేంద్రవర్మ. సురేంద్రవర్మ అలా చెయ్యి పట్టి నొక్కి చెప్పేసరికి అతని వాలకం, అభినయం, అభిమానం చూసి ఉన్నట్టుండి పక్కపక్క నవ్వేసింది ప్రియంవద. ప్రియంవద అలా ఒక్కసారే గట్టిగా నవ్వేసరికి పైన టొపారం లేని ట్రైన్లో జాలీగా ఎంజాయ్ చేస్తున్న టూరిస్టులందరూ ఒక్కసారే ప్రియంవద వాళ్ళు కూర్చున్న క్యాబిన్ కేసు చూశారు. ప్రియంవద స్నేహితురాళ్ళిద్దరూ, అపర్ణ కూడా ఆశ్చర్యంగా వాళ్ళిద్దరి కేసే చూస్తూ ఉండిపోయారు. ఏమైందే? ఆ జోకేదో మాకు వినిపించేలా మాట్లాడితే మేము నవ్వేవాళ్ళం కదా అన్నారిద్దరు. అబ్బా, నువ్వింత హాయిగా ఆనందంగా ఉండడం, ఇంత బిగ్గరగా నవ్వడం ఇదే చూడ్డమక్క. నువ్వు నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నావో ప్రియంవద కేసి చూస్తూ అంది అపర్ణ. అపర్ణ మాటలు వింటూ సురేంద్రవర్మ హాయిగా నవ్వుతూ అడిగాడు. అపర్ణ డియర్, నువ్వేం చదువుకుంటున్నావు? నేనేం చిన్నదాన్ని కాదు, 7th క్లాస్లో అడుగుపెట్టా. మీరిలా నన్ను డియర్, లవ్వర్ అంటే అక్క ఊరుకుంటుందా? కొంటెగా చూస్తూ అంది అపర్ణ. అపర్ణ అలా అనేసరికి ప్రియంవద షాక్ అయింది. ప్రియంవదే కాదు, సురేంద్రవర్మ, ప్రియంవద స్నేహితురాళ్ళిద్దరూ అదిరిపడి అపర్ణ బుర్ర మీద 2 మొట్టికాయలు పెట్టారు. నేనేం తప్పన్నాను? ఇప్పటిదాకా అక్క ఏడుస్తూనే ఉంది. ఇదిగో ఇలా ఇక్కడకు షికారుకొచ్చాక మీతో మాట్లాడాకే కదా ఇలా పక్కపక్క నవ్వుతోంది. అందుకే అలా అన్నాను అంది అపర్ణ చిన్నబుచ్చుకుంటూ. అపర్ణ అలా అనేసరికి సురేంద్రవర్మ అదిరిపడ్డాడు. ప్రియంవద ఏడుస్తూ కూర్చుందా? ఎందుకు? ఒక్కసారే అదిరిపాటుగా ప్రియంవద మొహంలోకి చూశాడు. అపర్ణ అలా అనేసరికి సురేంద్రవర్మే కాదు, ప్రియంవద కూడా ఉలిక్కి పడింది. ఏదైతే మరచిపోయి సురేంద్రవర్మతో హాయిగా మాట్లాడుతూ గడుపుతోందో అదే విషయం మళ్ళీ అపర్ణ గుర్తు చేసేసరికి ప్రియంవద మనసు వికలమైపోయింది. ఒక్కసారే మ్రాన్ పడిపోయింది. ప్రియంవద మొహంలో మారిన రంగులు పసిగట్టేశాడు సురేంద్రవర్మ. ఏమైంది? ఎందుకేడ్చావు? ఆందోళనగా అడిగాడు సురేంద్రవర్మ. సురేంద్రవర్మ అలా అంత ప్రేమ కురిపిస్తూ తనని ప్రశ్నిస్తుంటే ప్రియంవద హృదయంలో వేదన రోదనై పెళ్ళుబికి వస్తోంది. కాని ఆరుబయట ఎవరెవరో తెలియని కొన్ని 100 మంది ముందు ఏడవడం భావ్యం కాదని ఆమెలోని విచక్షణ అడ్డుకట్ట వేస్తోంది. ఉప్పెనలా తన్నుకొస్తున్న దుఃఖాన్ని గుండెల్లోనే అదిమి పట్టింది. సురేంద్రవర్మ అడుగుతుంటే ప్రియంవద తలదించుకుని పెళ్ళుబుకి వస్తోన్న దుఃఖాన్ని అదిమిపట్టి కళ్ళు తుడుచుకుంటోంది. మీకు తెలీదా అంకుల్? అక్కని దత్తత తీసుకున్న అమ్మా నాన్న ఇద్దరూ చనిపోయారు. అందుకే ఈ 2 రోజులు ఏడుస్తూ కూర్చుంది అంది అపర్ణ. అపర్ణ అలా చెబుతుందని ఊహించలేదు ప్రియంవద. గబుక్కున అపర్ణ నోరు మూసేసింది ప్రియంవద స్నేహితురాలు. అయ్యో, ఏమైంది? మీ అమ్మా నాన్న చనిపోయారా? వెరీ సాడ్ న్యూస్. నాకెందుకు చెప్పలేదు? తెలిస్తే ఇక్కడకు రమ్మనకుండా నేనే మీ ఇంటికి వచ్చేవాణ్ణి కదా బాధగా అన్నాడు సురేంద్రవర్మ. సురేంద్రవర్మ అంతలా తన పైన అభిమానం కురిపించేసరికి దుఃఖం ఆపుకోలేకపోయింది ప్రియంవద. చున్ని నోట్లో కుక్కుకుని వలవల ఏడ్చేసింది. ప్రియంవద కళ్ళలో కన్నీరు చిలికేసరికి హతాశుడైపోయాడు సురేంద్రవర్మ. గబుక్కున తన సీట్లో నుంచి లేచి ప్రియంవద పక్కన ఖాళీ లేకపోయినా ఇరుక్కును కూర్చుని తల మీద చెయ్యి వేసి లాలనగా భుజం మీద చెయ్యేశాడు. ప్లీజ్ ప్లీజ్ ప్రియా, ఏడవకు, డోంట్ క్రై, ఏడవకు. హాయిగా నవ్వుతున్న నిన్ను ఏడిపిస్తున్నానని ఈ ట్రైన్లో వాళ్ళందరూ నన్ను కుమ్మేస్తారు, ప్లీజ్ అంటూ ఆమె చెక్కిళ్లపై జాలువారుతున్న కన్నీళ్లని చేత్తో తుడిచాడు. నన్ను కుమ్మేస్తారనేసరికి అంత ఏడుపు ఒక్కసారే నవ్వులా మారిపోయి ఆమెకు తెలియకుండానే పెదవులు విచ్చుకుని చిన్నగా చిరునవ్వు నవ్వాయి. ప్రియంవద ఏడుపు ఆపేసిందని స్నేహితురాళ్ళిద్దరూ గ్రహించారు.
సురేంద్రవర్మ ఇరుక్కుని ప్రియంవద పక్కన కూర్చుని ఆమె భుజం మీద చెయ్యి వేయడం, లాలనగా బుదిరించడం వింతగా చూస్తూ ఉండిపోయింది అపర్ణ. అక్క, బావగారికి కాస్త చోటివ్వచ్చు కదా, పాపం ఎలా ఇరుక్కుపోయారో చూడు. ఉన్నట్టుండి అపర్ణ అలా అనేసరికి సిగ్గుతో టక్కున లేచి తన సీట్లోకి వెళ్ళిపోయాడు సురేంద్రవర్మ. గడుగ్గాయి, ఎంత గడుసుగా మాట్లాడుతోంది మనసులోనే అనుకున్నాడు. సురేంద్రవర్మ అలా దూరంగా జరిగేసరికి, తన సీట్లోకి వెళ్ళిపోయి కూర్చునేసరికి ప్రియంవద మనసు ఒక్కసారే ఉసూరుమని డీలా పడిపోయింది. పిల్ల పిడుగు చూడు, ఆయన్ని అవమానించి తరిమేసింది. అపర్ణ మీద మనసులోనే కోప్పడింది ప్రియంవద. ప్రియ, చీకటి పడుతోంది. ట్రైన్ కూడా మనం ఎక్కిన చోటుకే చేరుకుంటుంది. ఇక వెళ్ళిపోదామా అడిగారు స్నేహితురాళ్ళు. అలాగే, నిర్లిప్తంగా అంది. అయితే తనకింకా సురేంద్రవర్మతోనే ఉండాలని ఉందని అంటే ఇంకేమైనా ఉందా మనసులోనే అనుకుంది ప్రియంవద. ఓకే, మీరు ముగ్గురు పాస్పోర్ట్లు తీసుకుని రెడీగా ఉండండి. నేను అమెరికా వెళ్ళాక వీలు వెంబడి మీ అందరికీ మా కంపెనీలో జాబ్ ఆఫర్ సంపాదిస్తాను. తరచూ ఫోన్ చేస్తాను. మీకు అభ్యంతరం లేదు కదా ఓరగా ప్రియంవద కేసి చూస్తూ అడిగాడు సురేంద్రవర్మ. అదేం లేదు, చెయ్యండి సార్ అన్నారు ప్రియంవద స్నేహితురాళ్ళిద్దరూ. ట్రైన్ దిగుతూనే ప్రియంవద అపర్ణ చెయ్యి పట్టి నడిపించుకుంటూ ముందుకెళ్ళిపోయింది. సురేంద్రవర్మతో మాట్లాడుతూ వెనక ప్రియంవద స్నేహితురాళ్ళిద్దరూ నడుస్తున్నారు. ప్రియంవదకి దుఃఖం ఆగటం లేదు. తన తల్లిదండ్రుల్ని తలుచుకుని కాదు, సురేంద్రవర్మ అమెరికా వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ ఎప్పుడు కలుస్తాడోనన్న బెంగతో దుఃఖం తన్నుకొస్తోంది. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా అపర్ణని తీసుకుని ముందు నడుస్తోంది. ప్రియంవద కాస్త దూరంలో నడవడం చూసి ఆమె తల్లిదండ్రులు ఎలా చనిపోయారని తనతో నడుస్తున్న ప్రియంవద స్నేహితురాళ్లను అడిగాడు సురేంద్రవర్మ. వాళ్ళు ప్రియంవద గురించి, వారి దత్తత తల్లిదండ్రుల గురించి, అనాథాశ్రమం గురించి, కారు ప్రమాదంలో ఆమె దత్తత తల్లిదండ్రులు మరణించడం అంతా విపులంగా చెప్పారు. ప్రియంవద అనాథాశ్రమంలో పెరిగిన ఇంత వందనంగా, ఇంత సంస్కారంగా ఉండడం సురేంద్రవర్మలో ఆమె మీద ఎనలేని ప్రేమను కలిగించాయి. పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటమ్మాయినే చేసుకోవాలి అనుకున్నాడు. ఐ లవ్ హెర్ ఉన్నట్టుండి ప్రియంవద స్నేహితురాళ్లతో అన్నాడు సురేంద్రవర్మ. ఆ మాట వింటూనే వాళ్ళిద్దరూ ఆనందంతో పొంగిపోయారు. ప్రియంవదకి కూడా మీరంటే చాలా ఇష్టం సార్. మీరు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఆమెనే చూడడం మేము గమనించాము. అప్పట్నుంచి దాన్ని మేము ఆట పట్టించేవాళ్ళం ఇద్దరూ నవ్వుతూ చెప్పారు. నేను ఆ విషయం తనకే ముందు చెప్పాలనుకున్నాను, కానీ సమయం దొరకలేదు. అసలు నేను ఈరోజు ప్రత్యేకంగా విశాఖపట్నం ప్రియంవద కోసమే వచ్చాను ఎటో చూస్తూ అన్నాడు సురేంద్రవర్మ. అయ్యో, మీరు ముందుగా దానికే చెప్తే ఎంత సంబరపడిపోయేదో, వెళ్ళి చెప్పొచ్చుగా అంది ఓ స్నేహితురాలు. ఇంతలో ప్రియంవద ఆటో మాట్లాడి ఎక్కి కూర్చుంది. అపర్ణ కూడా ప్రియంవద పక్కనే కూర్చుంది. రండి, వేగంగా రండి, ఈ ఆటో మా ఆశ్రమం కేసే వెళ్తుందట. మీరు వస్తే కొండ దిగువ దిగిపోదురుగాని కేకేస్తూ అంది ప్రియంవద. స్నేహితురాళ్ళిద్దరూ పరుగు పరుగున వెళ్ళి ఆటో ఎక్కారు. రండి సార్, మీరు రండి సురేంద్రవర్మని పిలుస్తూ అంది ప్రియంవద. సురేంద్రవర్మ కూడా వచ్చి ఆటో ఎక్కాడు. వెనక సీటు ఖాళీ లేకపోవడంతో డ్రైవర్ పక్కన సర్దుకుని కూర్చున్నాడు. ఆటో రివ్వున కైలాసగిరి కొండ దిగువకు దూసుకుపోతోంది. కొండ దిగువకు రాగానే సురేంద్రవర్మ, ప్రియంవద స్నేహితురాళ్ళిద్దరూ తెన్నేటి పార్కు దగ్గర దిగిపోయారు. ప్రియంవద, అపర్ణ ఇద్దరూ ఆటోలోనే తమ ఆశ్రమానికి వెళ్ళిపోతామని చెప్పి ఉండిపోయారు. ఆటో సాగర్ నగర్ కేసి మలుపు తిరిగి బయలుదేరింది. సురేంద్రవర్మ చెయ్యి ఊపుతూ నిలబడ్డాడు. ప్రియంవద స్నేహితురాళ్ళు కూడా ప్రియంవద వెళుతున్న ఆటో కేసి చూస్తూ నిలబడ్డారు. ఎవరో కీచుగా ఏడుస్తున్నట్టు, మధ్య మధ్యలో నవ్వుతున్నట్టు లీలగా వినిపించేసరికి మాజీ ఈవో రాజుగారు ఉలిక్కి పడి లేచారు. ప్రియంవదేనా ఏడుస్తుంది అనుకుంటూ మంచం మీద నుండి లేచి కర్ర ఊతంతో నెమ్మదిగా హాల్లోకొచ్చారు. ప్రియంవద గదిలో లైటు వెలుగుతోంది. డబుల్ కాట్ బెడ్ మీద బొంగరల్లా ముడుచుకు పడుకున్న ప్రియంవద కేసి చూశాడు. అమ్మా ప్రియంవద, ప్రియంవద అంటూ గది ద్వారం దగ్గర నిలబడి కర్రతో తలుపు మీద టకటకా కొడుతూ పిలిచాడు రాజుగారు. ఇంకా తెల్లవారలేదనుకుంటాను. కొండ మీద దేవుడి గుడిలో నుండి సుప్రభాతం వినిపిస్తే 3 దాటిపోయిందని అంచనా. ఇంకా గుడి తలుపులు తెరిచినట్టు లేదు. అర్చకులే లేచుండరు మనసులోనే అనుకుంటూ గడియారం కోసం హాల్లో బాబా ఫోటో కేసి చూశాడు.
రిటైర్డ్ డిఓ రాజుగారు. రాజుగారికి చీమ చిటుక్కుమన్నా తెలివొచ్చేస్తుంది. ఆలస్యంగా పడుకున్నా 6 గంటకే లేవడం ఆయనకు అలవాటు. ఆదమరిచి నిద్రపోరు. చిన్న అలికిడైనా ఆ దాటున లేస్తారు. అమ్మా ప్రియంవద, అమ్మా! కర్రతో తలుపుల్ని దబదబా బాదుతూ గట్టిగా అరిచారు రాజుగారు. కలత నిద్రతో గతంతో కుస్తీ పడుతున్న ప్రియంవద తాతగారి గొంతు చెవిన చోకేసరికి కలత నిద్రలో గతంతో కుస్తీ పడుతున్న ప్రియంవద తాతగారి గొంతు చెవిన సోకేసరికి ఉలిక్కి పడి లేచింది. గబగబా నైటీ సర్దుకుని గుమ్మం వైపు కళ్ళు రెండు నులుముకుని చూసింది. గుమ్మం దగ్గర తాతగారు తెరిచి ఉన్న తలుపుల మీద కర్రతో కొడుతూ కనిపించారు. ఏమైంది తాతగారు అంటూ గబుక్కున లేచి గుమ్మం దగ్గరకొచ్చింది. తన గదిలో లైటు కూడా ఆర్పలేదు. హాల్లోనూ మిగతా గదుల్లోనూ లైట్లన్నీ ఆర్పేసింది ముందే. ఏం లేదమ్మా, నువ్వే ఏడుస్తున్నావు, నవ్వుతున్నావు. ఏవేవో పిచ్చి పిచ్చిగా కలవరిస్తుంటే విని నిద్ర పట్టక వచ్చాను. ఏమైందమ్మా? మీ ఆఫీసులో ఏవైనా గొడవలా? ఆందోళనగా అడిగారాయన. మొన్న తను విదేశీయులతో చెప్పిన గతం మళ్ళీ తనని రాత్రంతా పడుకోనివ్వలేదని ఎలా చెప్పను? ఏం లేదు తాతగారు, ఏవో పీడకలలు. మీరెళ్ళి పడుకోండి అంటూ రాజుగారిని చెయ్యి పట్టి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టింది. మంచినీళ్ళు ఇవ్వమంటారా అడిగింది ప్రియంవద. రాత్రి ఇచ్చినవి మంచం కింద అలాగే ఉన్నాయి తల్లి అంటూ రాగి మరచెంబులో ఉన్న నీళ్లు తీసి గుక్కెడు తాగి మిగతావి మూత పెట్టి మళ్లీ మంచం క్రిందే ఉంచారాయన. నేను వెళ్ళి పడుకుంటా తాతగారు, ఆరైతే ఆయమ్మొచ్చేస్తుంది అంటూ తన గదిలోకి వెళ్ళి పడుకుంది ప్రియంవద. ఆ ఇంటి పక్కనే అపార్ట్మెంట్లో ఉంటున్న రాజారావు, రామారావులకు మాత్రం 2 రోజులుగా నిద్ర పట్టడం లేదు. విదేశీయులతో ప్రియంవద ఋషికొండ బీచ్లో మాట్లాడడం గమనించారు. వాళ్ళిద్దరితో ఆమె చాలాసేపు మాట్లాడింది. తన గురించి, తన ప్రేమికుడి గురించి అంతా చెప్పింది. కానీ ఆమెతో వీళ్లకి సంబంధమేంటో అర్థం కావడం లేదు. ఆ విదేశీయులకి ఈమె అంతగా భయపడాల్సిన అవసరమేంటి? ఈమె వివరాలు వాళ్లకెందుకు? ఎంత ఆలోచించినా వాళ్ళెవరో మిత్రులిద్దరికీ అర్థం కావడం లేదు. ఆలస్యం చేయకూడదు. ఈమెని ఎంత వేగంగా వలలో వేసుకుంటే అంత మంచిది. ఆమెను ప్రేమలోకి దింపి వశపరుచుకోవడం జరిగే పనిలా లేదు. ఆ ముసలాయనకి జరిగిందంతా చెప్పేస్తే ప్రియంవదని ఇలా ఒంటరిగా వదిలేయలేక పెళ్లికి రెడీ అంటాడు. ఎక్కడో అమెరికాలో ఇంకా తన మనుమడు సురేంద్రవర్మ బ్రతికే ఉన్నాడన్న భ్రమలో బతుకుతున్న ఆ ముసలి రాజుగారికి సమయం చూసి తమకు తెలిసిందంతా చెప్పేయాలి. అప్పుడు తప్పకుండా ప్రియంవద కోసం ఆలోచిస్తాడు. వయస్సులో ఉన్న పిల్లని ఒంటరిగా వదిలేయలేక పెళ్లికి సై అంటారు. ఇద్దరూ అదే విషయం మీద చర్చించుకుంటూ కూర్చున్నారు. ప్రియంవద లేని సమయం చూసి రాజుగారికి జరిగిందంతా చెప్పేయాలని నిర్ణయించుకున్నారిద్దరు. ఇద్దరిలో ఏ ఒకరి వశమైనా ప్రియంవద మీద హక్కులు ఇద్దరివి అని వారు ముందే అగ్రిమెంట్ రాసుకున్నారు. ఇక అప్పుడు ప్రియంవదని పెళ్లికి ఒప్పించడం రాజుగారి పని. రాజుగారితో ప్రేమ చదరంగం ప్రారంభించక తప్పదు. ఇద్దరూ విడివిడిగా వెళ్ళి ప్రియంవదని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి రాజుగారి మనసులో పెళ్లికి బీజం వెయ్యాలి అనుకున్నారిద్దరు. ఆ ఆలోచన కలగగానే ఇద్దరూ హాయిగా కళ్ళు మూసుకుని పడుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా కౌగలించుకుని ఊహల్లో తేలిపోతూ నిద్రలోకి జారుకున్నారు. పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు సిఐ సత్యారావు. రోజు క్రిమినల్ కేసులు, రకరకాల కేసులు, కోడళ్లని ఆరళ్లు పెట్టి చంపేస్తున్న అత్తమామల కేసులు, చిల్లర దొంగతనాలు, పిక్ పాకెటర్లు, చైన్ స్నాచింగ్ కేసులు, రోజంతా వాళ్లతోనే ఆరాలు, ఆర్గ్యూలు, కేసులు, కోర్టులు. ఇక్కడే కాదు, దేశంలోనే క్రైమ్ రేటు బాగా పెరిగిపోతోంది. రూపాయితో పాటు మనుషులు కూడా దిగజారిపోతున్నారు, క్రిమినల్స్ అయిపోతున్నారు. సిఐ సత్యారావుకి ఇవేవీ పెద్ద లెక్కలోకి రావు. కానీ హవేలీ కోటలో చావులే చికాకు కలిగిస్తున్నాయి. చందనపురి రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం కావడం వలన దేవుడి దర్శనానికి వచ్చే ప్రతి రాజకీయ నాయకుడు హవేలీ కోటలో మరణాల మిస్టరీ గురించే వాకప్ చేస్తున్నాడు. పై అధికారుల నుంచి చోటామోటా రాజకీయ నాయకుల వరకు అందరూ హవేలీ గొడవ ఏం జరిగిందనేవారే. పేపర్లు, ఛానళ్లు 2 రోజులకోసారి ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నాయి, ప్రసారం చేస్తున్నాయి. ప్రమోషన్ అందుకున్న ప్రమోదం కన్నా ఎమోషన్ ఎక్కువై డిప్రెషన్కి లోనవుతున్నాడు సిఐ సత్యారావు. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు వెటకారానికి ఏడుపొస్తుందన్నట్టు కేసులు అపసోపాలు పడి ఆరా తీస్తున్నా ఇంతమంది ఇన్ని రకాలుగా ఎత్తుపొడుస్తూ మాటలాడుతుంటే చిరాకనిపిస్తుంది.
చికాకు కలిగిస్తోంది. హవేలీ కోటలో ఏదో మర్మం ఉంది. అదేంటో కనుక్కోవాలంటే హవేలీలోనే కూర్చోవాలి. రాత్రి పగలు తిష్ట వెయ్యాలి. ఎలా? ఎస్ఐ బ్రహ్మానందంతో ఎలాంటి ప్లాన్ వర్కౌట్ కాదు. తనే దిగాలి. కమిషనర్ గారికి ప్రామిస్ చేసినట్టు తనే రంగంలోకి దిగాలి. ఆలోచిస్తున్న సిఐ సత్యారావు ఉన్నట్టుండి హవేలీ కోటలో మృతులకు చెందిన 2 కేసుల ఫైల్స్ తీసి ముందర పెట్టుకుని రెండూ తెరిచి చూశాడు. 2 కేసుల్లో ఒకే రకమైన పోస్టుమార్టం రిపోర్ట్. ఇద్దరూ వెల్లకిలా పడుకుని పెనుగులాడుతూ ఆశ్చర్యంగా చూస్తూ చనిపోయారు. బట్ పాము కాటు స్పష్టంగా ఉంది. ఎలా? ఫైల్ చూస్తున్న సిఐ సత్యారావుకి జుత్తు పీక్కోవాలన్నంత అసహనం కలిగింది. ఎటు వెళ్దామన్నా కేసు దారి తెన్ను లేకుండా ఉంది. బుల్షిట్ అనుకుంటూనే ఏదో ఆలోచన మదిలో మెదిలేసరికి ఒక్కసారే గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు సిఐ సత్యారావు. స్థిరంగా ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా గబుక్కున లేచి స్టేషన్ బయటకొచ్చాడు. అదే సమయంలో ఏదో కేసు విషయమై వెళ్లిన ఎస్ఐ బ్రహ్మానందం బుల్లెట్ మీద వచ్చి ఆగాడు. పరుగున సెంట్రీ వెళ్లి బుల్లెట్ ఎస్ఐ చేతుల్లో నుండి తీసుకుని స్టాండ్ వేశాడు. సిఐ సత్యారావు స్టేషన్ బయటకు వస్తూనే ఓ మూల దుమ్ము పట్టి ఉన్న తన బుల్లెట్ దగ్గరకు వెళ్ళాడు. ఎప్పుడూ జీపులో తిరిగే సిఐ గారికి బుల్లెట్ గుర్తుకు రావడంతో మరో సెంట్రీ పరిగెత్తుకెళ్లి గుడ్డ పట్టుకొచ్చి సిఐ గారి బుల్లెట్కు పట్టిన దుమ్మిని దులిపాడు. ఎప్పుడో గాని అక్కరకు రాదు. ఎస్ఐ నుండి సిఐగా ప్రమోషన్ రావడంతోనే బుల్లెట్ని వాడడం తగ్గించాడు. స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్ అంతా సిఐ కేసి ఆశ్చర్యంగా చూస్తుండగానే ఆయన బుల్లెట్ స్టార్ట్ చేసి ముందుకు ఉరికించాడు. సార్, సిఐ గారు ఇంటికెళ్ళిపోతున్నారా సార్? స్టేషన్లోకి అడుగు పెడుతున్న ఎస్ఐ బ్రహ్మానందానికి ఎదురై ప్రశ్నించాడు హెడ్ కానిస్టేబుల్. ఏమో, అడగలేదు. గురుడు గుర్రం మీద వెళ్తున్నాడంటే ఏదో ప్రత్యేకమైన పని మీదే వెళ్ళుండొచ్చు అంటూనే తన గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు ఎస్ఐ బ్రహ్మానందం. బుల్లెట్ మీద నేరుగా చందనపురి బయలుదేరాడు సిఐ సత్యారావు. బైక్ మీదైతే పరిసరాల్ని పరిశీలిస్తూ వెళ్ళొచ్చని అతని ఆలోచన. ఈరోజు చందనపురి గ్రామమంతా తిరిగి వీధులన్నీ చుట్టి రావాలి. ఇటు హవేలీ కోట దగ్గర నుండి ఇటు సింహపురి కాలనీ, సాయినగర్తో పాటు అన్ని ప్రాంతాలు చుట్టి రావాలి. పేరుకు సర్కిల్ ఇన్స్పెక్టరే గాని తన సర్కిల్లో ఎన్ని గ్రామాలున్నాయో చూడలేదు, చుట్టి రాలేదు. ఈరోజు చందనపురి ఊరంతా చుట్టేయాలి. రోజు బజార్లో కొండ బస్టాండ్ వరకే వెళ్ళొచ్చేస్తున్నాడు. ఈరోజు హవేలీ కోటలో సాయంత్రం వరకు ఒంటరిగా కూర్చోవాలి. పగలు ఎవరెవరు హవేలీ కోటలోకి వచ్చి వెళ్తున్నారో, అసలు హవేలీ కోటలో ఏముంది, ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి గదులన్నీ క్షుణ్ణంగా చూసి రావాలి. మనసులోనే స్థిరంగా అనుకున్నాడు సిఐ సత్యారావు. బుల్లెట్ మీద కూర్చున్నాడే గాని ఆలోచనలు చందనపురిలోనే తిరుగుతున్నాయి. గోశాల దగ్గరకు చేరగానే సింహపురి కాలనీలోకి నేరుగా వెళ్ళాడు. అట్నుండి సాయినగర్లో వీధులన్నీ తిరిగాడు. సాయినగర్లో చివర ఉన్న చాకిరేవు గెడ్డ వద్దకు వెళ్ళి అట్నుండి తిరిగి అదే స్పీడ్లో ఆలోచిస్తూ బుల్లెట్ నడుపుకుంటూ వస్తున్న సిఐ సత్యారావు ఎదర నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తుల్ని బుల్లెట్తో గుద్దేసి పడిపోయాడు. పడ్డాక గాని ఇహానికి రాలేదు సిఐ సత్యారావు. బుల్లెట్ క్రింద పడ్డ వాళ్ళిద్దరికీ పెద్దగా గాయాలేం కాలేదు. సిఐ సత్యారావుకి మోచెయ్యి గీరుకుపోయింది. టోపీ ఎగిరి కొద్ది దూరంలో పడిపోయింది. అంతే. సిఐ సత్యారావే తేరుకుని లేచి బుల్లెట్ లేవనెత్తి స్టాండ్ వేశాడు. దూరంగా ఎగిరిపడ్డ టోపీ తీసి దులుపుకున్నాడు. వాళ్ళిద్దరూ అప్పటికే లేచి నిలబడ్డారు. తమ ఇంటి ముందే పోలీస్ ఆఫీసర్ బైక్తో పడిపోవడం చూసి గుమ్మం దగ్గర నిలబడ్డ ఆయమ్మ పరుగు పరుగున గేటు తీసుకుని రోడ్డు మీదకొచ్చింది. సిఐ సత్యారావు బుల్లెట్తో గుద్దిన ఇద్దరు వ్యక్తులు ప్రియంవద తాతగారిని కలవాలని వెళ్తున్న రామారావు, రాజారావులు. వాళ్ళిద్దరినీ సిఐ బైక్తో గుద్దేయడం చూసిన ఆయమ్మ మనసులోనే ముసిముసిగా నవ్వుకుంది. వాళ్ళిద్దరి వాలకం రోజు గమనిస్తూనే ఉంది ఆయమ్మ. ప్రియంవద అమ్మగారిని అదోలా చూడ్డం గమనించకపోలేదు. వాళ్ళిద్దరూ ఇంటికొచ్చి ప్రియంవదతో మాట్లాడితే చాలు ఆయమ్మ ఎటూ కదలకుండా వాళ్ల మీదే ఓ కన్నేసి ఉంచుతోంది. సిఐ సత్యారావు తన చేతికి తగిలిన గాయం సంగతి మరిచిపోయి రాజారావు, రామారావుల వద్దకు ఆతృతగా వెళ్ళాడు. వాళ్ళకి చిన్న చిన్న గాయాలు చేతుల మీద కాళ్ల మీద కావడం చూసి నొచ్చుకున్నాడు. అయ్యయ్యో, బాగా తగిలాయే. సారీ, మిమ్మల్ని తప్పించాలనే ప్రయత్నించాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, పదండి హాస్పిటల్కి వెళ్దాం అంటూ 108 అంబులెన్స్కి ఫోన్ చెయ్యబోయాడు సిఐ. సార్, వదిలేయండి, ఇవేవీ అంత పెద్ద దెబ్బలు కాదు కదా
మేమే మీకు క్షమాపణలు చెప్పాలి. రోడ్డు మీద మాట్లాడుకుంటూ మిమ్మల్ని గమనించలేదు. అబద్ధం ఆడుతూ అన్నాడు రాజారావు. అవును సార్, మాదే తప్పు. సారీ, మీరెళ్ళండి సార్ అంటూ మెక్కుతూ ముందుకు అడుగేశాడు రామారావు. సిఐ సత్యారావు ఆశ్చర్యపోయాడు. పాపం, తను పోలీస్ అధికారినని భయంతో తప్పు వాళ్లదేనని అంగీకరిస్తూ వెళ్ళిపోతున్నారు. ఇంకెవరైనా అయితే కోరి గొడవకు దిగేవారు. ఆఖరికి ఫస్ట్ ఎయిడ్ చేయిద్దామన్నా వద్దంటున్నారు. భయస్థులో బిడియపడుతున్నారు. పూర్ ఫెలోస్ అనుకుంటూ బుల్లెట్ ఎక్కి కూర్చున్నాడు. వాళ్ళ కేసు చూస్తూ థ్యాంక్ యూ బ్రదర్స్, వస్తాను అంటూ ముందుకు సాగిపోయాడు సిఐ సత్యారావు. సిఐ సత్యారావుతో అలా అన్నారు గాని ఇద్దరికీ గాయాలు చిన్నవైనా బలంగానే తగిలాయి. రక్తం కారుతున్న రక్కులు కనిపిస్తున్నాయి. కానీ వారిని కనిపించని కౌకు దెబ్బలే ఎక్కువ బాధిస్తున్నాయి. ఇద్దరూ అడుగు తీసి అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నారు. ఆయన ముందు బాగానే ఉన్నట్టు నటించారిద్దరు. పాముకి పోలీసులకి దూరంగా ఉండడం తెలివైన వాడి లక్షణం. ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలుసు. అందుకే తెలివిగా తప్పుకున్నారు. పోలీసులు కొద్దిగా పరిచయం ఉన్నా కూపీ లాగేస్తారు. పాములా బుసకొట్టి బురుడి కొట్టించేస్తారు. తమ బలుపు వదిలించేస్తారు. అమ్మో అనుకున్నారిద్దరు. అరే, ఈరోజు ఆ ముసలిరాజుగారిని కలవాలంటావా? నేను రాలేన్రా బాబు. ఈ గాయాలు మానితే రేపో ఎల్లుండో వెళ్ళి కలుద్దాం. ఇప్పుడు మనం ఏదో ఆటో పట్టుకుని గోపాలపురం వెళ్ళి ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం మంచిది. బాధగా మూలుగుతూ క్రింద కూర్చుండిపోయాడు రాజారావు. ఆయమ్మ వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి చిన్నగా నవ్వుతూ అంది. క్రింద మీద చూసుకు నడిస్తే ఈ దెబ్బలు తగిలేవి కాదు కదా. అయినా మిమ్మల్ని ఇవాళ రేపో ఎవరో ఒకరు ఇలాగే తంతారనుకున్నాను గాని ఫిర్యాదు లేకుండానే పీక పిసికేశాడు. భాలే, పోలీసు ఆయన ఇలా మీకు మక్కెలిరగ్గొడతాడనుకోలేదు. ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఆయమ్మ. దీనికేం పోయే కాలవరా? దీన్ని మనమేమన్నాం? ఇలా తిడుతోంది ఆశ్చర్యంగా అన్నాడు రామారావు. వాళ్ళ అమ్మగారిని చూస్తున్నాం కదరా, ఈవిడ కేసి ఒక్కసారి కూడా చూడలేదని కాబోలు ఇలా ఏడుస్తోంది. ఆయమ్మకి వినబడేలా అన్నాడు రాజారావు. చూడండిరా, చూడండి, చూడ్డానికి చూపు కూడా లేకుండా ముష్టెత్తుకోవాలనుకుంటే చూడండి అనుకుంటూనే గేటు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది ఆయమ్మ. హవేలీ శ్రీ ఇందూ రమణ గారి నవల ఆడియో 10వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.